ఇప్పుడు నేను పార్టిసిపెంట్స్ నేమ్స్ ని పిలుస్తాను. వాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చి ఇక్కడున్న టేబుల్స్ దగ్గర నిల్చోండి. అలా టేబుల్ దగ్గరికి వచ్చాక టైం స్టార్ట్ అవ్వగానే అక్కడున్న స్టోరేజ్ కౌంటర్లో మీరు చేయాలనుకున్న డిష్ కి సంబంధించిన ఐటమ్స్ ని తెచ్చుకోండి. దివ్య, లక్ష్మి, పల్లవి, రాజ్ కుమార్, సురేష్, సాయి తరుణ్, జ్యోతి, అఖిల, స్వీటీ. And last one, హిమజ. హిమజ, ఆల్ ద బెస్ట్ అమ్మా. కొన్ని సెకండ్స్ లో టైం స్టార్ట్ అవబోతుంది. రెడీ? 1 2 3. ఆగండి, ఆగండి, ఆగండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ చెఫ్ కాంటెస్ట్ జరుగుతోంది. అద్భుతమైన వంటలు చేసే వాళ్ళకి పోటీలు. అది నాకు తెలుసు. నేనొచ్చింది కూడా అందుకే. లిస్ట్లో నా పేరు ఎందుకు లేదని అడుగుతున్నాను. లిస్ట్లో నీ పేరు, నీ పక్క వాళ్ళ పేరు ఉండడానికి ఇది వాటర్ లిస్ట్ కాదు, చెఫ్ కాంటెస్ట్. మీరు గొడవ చేయకుండా వెళ్ళిపోతే మంచిది. మేమెందుకు వెళ్ళిపోవాలి? ఈ పోటీలో పాల్గొనమని మాకు మెసేజ్ వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చాము. అలాంటిది ఇక్కడి నుంచి మేమెందుకు వెళ్ళిపోతాం? మా సిరి కూడా పోటీలో ఉంటుంది. అదేదో పొరపాటునొచ్చింది. ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిన వాళ్ళు వచ్చారు. వాళ్ళకి టేబుల్స్ అలాట్ అయ్యాయి. ఇక నువ్వు బయలుదేరచ్చు. మీరు పిలిచినప్పుడు రావడానికి, వెళ్ళమనగానే వెళ్ళిపోవడానికి మేమే మీ బానిసలం కాదు. మాకు వ్యక్తిత్వం ఉంటుంది. చూడండి, ఇక్కడ మెంబర్స్ సరిపోయారు. మేము కూడా లెక్క చూసుకునే ఎంట్రీస్ తీసుకున్నాం. మీరు ఎక్కడ ఒక ఫామ్ని ఏఐలో క్రియేట్ చేసుకుని దాన్ని తీసుకొచ్చి మాకు తెలియకుండా మా ఆఫీస్లో ఇచ్చినంత మాత్రాన నిన్ను పోటీల్లోకి తీసుకోవాలని రూల్ లేదు. అనవసరంగా మా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకే మంచిది. లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. ఓహో, చివరికి ఇలా బెదిరించి నన్ను పోటీ నుంచి తప్పించాలని చూస్తున్నారన్నమాట. అలాగే కానివ్వండి. కానీ నేనిక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే పోటీలో పాల్గొనే వెళ్తాను. నువ్వెలా పోటీలో ఉంటావో నేను చూస్తాను.